తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ సెలవులతో పాటుగా సంక్రాంతి పండుగ సెలవులు కూడా కలిసి రావడంతో భక్తులు తరలివస్తున్నారు. 10 రోజులుగా వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కూడా కావడంతో తిరుమలకి భక్తుల తాకిడి పెరిగింది. భక్తులందరికీ విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ల దగ్గర టికెట్లు మంజూరు చేసి టైమ్ స్లాట్స్ విధానంలో భక్తులను అనుమతిస్తున్నారు. ఇదే అంశం మీద తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. తిరుమలకి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా వారాంతరపు సెలవులు, మరోపక్క సంక్రాంతి సెలవులు కూడా ఒక్కసారిగా రావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్దున్నాను. ఇక్కడ ఎవరైతే భక్తులందరూ కూడా ఉదయం నుంచి వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 రోజుల పాటు, అంటే గతంలో ఏదైతే భూదేవి కాంప్లెక్స్ లో అదేవిధంగా విష్ణు నివాసం, శ్రీనివాసంలో ఏదైతే టికెట్లు మంజూరు చేస్తారో ఆ ప్రక్రియ అంతా కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల దర్శనం నేపథ్యంలోనే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు ఎవరు ఈ భూదేవి కాంప్లెక్స్ లో కావచ్చు, అదేవిధంగా 3 చోట్ల తిరుపతిలో ఇచ్చే 3 చోట్ల తీసుకోలేదు. అయితే రాత్రి నుంచి ఈ టికెట్లు మంజూరు చేసే ప్రక్రియ అయితే తిరుపతిలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అంటే రేపటి దర్శనానికి 1 రోజు ముందుగానే టోకన్లు మంజూరు చేస్తారు. ముఖ్యంగా అది ముందు రోజు అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇస్తే రేపు దర్శనానికి వెళ్ళేటట్లు ఇస్తారు. కానీ అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలోనే ఉదయం నుంచే కూడా, అంటే ఈరోజు ఉదయం 9 గంటలకి ఈ భూదేవి కాంప్లెక్స్ లో కావచ్చు, విష్ణు నివాసం, అదేవిధంగా శ్రీనివాసం భక్తులు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ టోకన్లు ఎప్పటికప్పుడు ఇచ్చి పంపించేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాలినడకన కావచ్చు, అదేవిధంగా శ్రీవారం మెట్టుముడకుండా కావచ్చు తిరుమలకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా వీళ్ళందరికీ ఏదైతే టోకన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రము తొందరగానే దర్శనం అవుతుందనేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా టికెట్ తీసుకున్నారన్న మీరు? ఎన్ని గంటలకి ఇచ్చారు మీకు టోకన్? సార్ 1:30కి. లైన్కి నేను మార్నింగ్ వచ్చాను సార్. ఈరోజు మార్నింగ్ 9కి వెళ్తే ఇప్పుడు టోకన్లు మీకు ఇచ్చేసారా? 1:30కి ఇచ్చారు. 1:30. దర్శనం ఎప్పటికి ఇచ్చారు? రేపటికి ఇచ్చారు. మీరు చెప్పండి అన్న, ఈ సిస్టమ్ ఎలా ఉంది? భక్తులందరూ వస్తున్నారు, ఒకరోజు ముందుగానే మీరు టికెట్లు ఎప్పటికప్పుడు టీటీడీ భక్తులు వచ్చేలాగా టికెట్లు ఇచ్చి పంపించారు సార్. ఇప్పుడు ఇప్పటి తీసుకుంటే రేపు ఇస్తా ఉన్నారు. సో ఇప్పటి ఇస్తే మంచిది అవుతుంది. డేట్ రేపు వరకు ట్రయల్స్ పడుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా. సో ఇప్పుడు అలాంటి అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది. అది కొంతమంది భక్తులందరూ కూడా అంటే ఈ సిస్టమ్ కూడా బాగుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి టికెట్లు మంజూరు చేసి వాళ్ళు పంపించేస్తున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ కూడా చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు వస్తే వాళ్ళందరికీ టైం స్లాట్ ప్రకారం, అంటే ఈ రోజు తీసుకున్న వాళ్ళకి రేపు దర్శనానికి వెళ్ళేటట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టు భక్తులందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వారాంతర సెలవులు, అదేవిధంగా సంక్రాంతి సెలవులు కూడా ఒక్కసారి కలిసి రావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు ఇంకా 10 రోజుల పాటు వస్తారు. కాబట్టి వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ తిరుమలలో మాత్రం ఇంకా ఈ 10 రోజుల్లో భక్తుల రద్దీ కొనసాగుతుందనేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ తిరుపతి నుంచి.